ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము 22వ కీర్తన 26వ వచనము. దీనులు భోజనము చేసి తృప్తి పొందెదరు, యెహోవాను వెదుకువారు ఆయనను స్తుతించెదరు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి నిన్ను ఆశీర్వదించి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఆయన అంటున్నారు చూడండి, దీనులు భోజనము చేసి తృప్తి పొందెదరు అని. ఇక్కడ చెప్పబడిన మాట నీ జీవితం కొరకే. నువ్వెంత దీనత్వం కలిగి బ్రతుకుతున్నావో, నువ్వెంత దేవుని సన్నిధిని ఉదయాన్నే వెతుకుతూ ఉన్నావో, దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నావో, నిన్ను ఎరిగిన నీ తండ్రి, నిన్ను చూచిన నీ ప్రభువు నీ జీవితాన్ని ఉద్దేశించి మాట నీకు వాగ్దానంగా ఇస్తున్నారు. ఇదిగో తృప్తి పొందుతావు నువ్వు. ఆమేన్. ఏ ఏ విషయాల్లో ప్రభువా నన్ను దీవించు అని నిన్ను తగ్గించుకుని నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నావో, నీ జీవితంలో నీకు దేవుడు మేలు చేసి అన్ని విధాలుగా కూడా నిన్ను తృప్తిపరచబోతూ ఉన్నారు. ఆమేన్. కేవలము ఒక భోజనము, కడుపుకు తినే ఆహారం గురించి చెప్పబడిన మాట కాదు, కానీ ఇది ఆత్మీయ పరంగా నువ్వు తృప్తి పొందుతావు. ఆత్మీయ జీవితంలో ఒక ఉన్నతమైన స్థానానికి నువ్వు చేరుకుంటావు. అన్ని విధాలుగా కూడా దేవుడు నిన్ను ఆశీర్వదించబోతూ ఉన్నారు. ఆమేన్. ఎప్పుడో తెలుసా? నువ్వు దేవుని వాక్య ప్రకారం బ్రతుకుతూ ఉన్నప్పుడు. ఎప్పుడో తెలుసా? లోక సంబంధమైన వాటిని వెతకకుండా మొదట దేవుని చిత్తాన్ని, దేవుని రాజ్యాన్ని నువ్వు వెతుకుతావు చూడు, అన్ని విషయాల్లో కూడా నువ్వు తృప్తిపరచబడతావు. ఒక ఉద్యోగం చేస్తున్నావేమో, ఒక వ్యాపారం చేస్తున్నావేమో, ఒక కుటుంబానికి పెద్దగా ఉన్నావేమో, సంసార జీవితాన్ని చక్కబెట్టుకునే వ్యక్తిగా ఉన్నావేమో, ఇదిగో దేవుణ్ణి మొదట వెతకండి. ఆయన వాక్యానుసారంగా బ్రతకడానికి ప్రతిరోజు మిమ్మల్ని మీరు అనుగుణంగా నడుచుకునే విధంగా ఒక మంచి మార్గంలో నడవండి. నువ్వు ఎప్పుడైతే నువ్వు వాక్యములో సరి చేసుకుంటావో, ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ప్రతి విషయాన్ని ప్రార్థనలో పెడతావో, గుర్తుపెట్టుకో, దేవుడే నీ పనులను చక్కబెట్టువాడిగా ఉన్నాడు. ఆమేన్. అందుకనే ఒక అద్భుతమైన మాటను ఈరోజు నీకు వాగ్దానంగా దేవుడు తెలియజేస్తున్నాడు. ఏంటంట? యెహోవాను వెదుకువారు. యెహోవాను వెదుకువారట. అంటే దేవుణ్ణి వెతుకువారు, అంటే ప్రార్థన చేసేవారు, అంటే వాక్యము చదివేవారు, అంటే దేవుని సన్నిధికి పరిగెత్తువారు, అంటే దేవుని పని కొరకు నిలబడేవారు. వీరిని దేవుడు ఏమంటున్నాడో తెలుసా? యెహోవాను వెదుకువారు ఆయనను స్తుతించెదరు. హల్లెలూయా. మీరు చెప్పండి ఈ మాట. మీరు చెప్పండి, నువ్వు సంతోషంగా ఉండి దేవుణ్ణి స్తుతిస్తావా? దుఃఖములో, బాధలో ఉంటే స్తుతిస్తావా? ఎవరైనా సరే దేవుడు చేసిన మేళ్లను బట్టి, దేవుడు బంధకాల్లోంచి విడిపించిన దాన్ని బట్టి సంతోషంగా దేవుణ్ణి స్తుతిస్తారు, వెతుకుతారు. అవును కదా? దీని అర్థం ఏంటో తెలుసా? నువ్వు దేవుణ్ణి వెతుకుతూ ఉన్నప్పుడు మొట్టమొదటిగా నీ బంధకాలన్నీ కూడా దేవుడు తీసివేస్తారు. ఆమేన్. నువ్వు దేవుణ్ణి వెతుకుతూ ఉన్నప్పుడు మొదటిగా నీ కన్నీటినంతటినీ దేవుడు తుడిచివేస్తాడు. ఆమేన్. నువ్వు దేవుణ్ణి మొదటగా వెతుకుతూ ఉండగానే నీకు కావలసిన ప్రతి అవసరాన్ని కూడా యేసు నామములో దేవుడు తీర్చబోతూ ఉన్నాడు. ఆమేన్. ఈరోజు ఈ వాగ్దానము నీ జీవితంలో నెరవేరి నీవు ఆశీర్వదించబడుదువుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన ఈ గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.